ఈ కథ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడకము. వాళ్ళు చేయని వాళ్ళంతా చేసేది ఎక్కడికి చేస్తున్నారు? ఈ లోకం కోసం చేస్తారు. ఈ లోకం కోసం, లోకంలో జీవించడానికి చేస్తారు. కానీ వారిని గురించి నువ్వు వ్యసనపడవద్దు నాయనా. నువ్వేం చేయాలా? నువ్వు ఒక పని చేయాలి. ఏం పని? 3వ వచనంలో చూసినట్లయితే నమ్మిక ఉంచు. ఎవరెందు? దేవుని యందు నమ్మిక ఉంచాలంట. 2వది ఏం చేస్తున్నాడు? సత్యాన్ని అనుసరించిన ఆయన అంటాడు. వాళ్ళ తప్పులు చేస్తారని నువ్వు తప్పులు చేసావు, వాళ్ళంతా అట్ట తిరిగి సంపాదిస్తారని నువ్వు సంపాదించావు. దాన్ని విడిచిపెట్టేసి నువ్వు సత్యాన్ని ఏం చేయాలా? అనుసరించాలా. ఇంకొకటి చేస్తున్నాడు, సంతోషించంటున్నాడు. ఎవరిని బట్టే సంతోషించాలా? ధనాన్ని బట్టా, బంగారాన్ని బట్టా, డబ్బును బట్టా, లేకపోతే మనకున్న బిల్డింగులు బట్టా, లేకపోతే మనకున్న ఆస్తులు పొలాలు బట్టా ఎవరిని బట్టి సంతోషించాలంటున్నాడు? యెహోవాను బట్టి సంతోషిస్తున్నాడు. ఇంకేమని చెప్తున్నాడు? నీ మార్గమును యెహోవాకు అప్పగింపు అంటున్నాడు. మన మార్గాన్ని మనం ఎప్పుడు యెహోవాకు అప్పగిస్తామో, దేవాదేవుడికి యేసు ప్రభువుకు అప్పగిస్తామో, అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? నీ హృదయవాసన తీర్చాడు. నువ్వు కార్యం నెరవేరుస్తున్నాడు. నువ్వు చూస్తూనే నువ్వు చేస్తున్నావు. కాబట్టి మనం ఇక్కడ 3 విషయాలు మనం స్ట్రాంగ్గా ఉండాలి. 1 యెహోవాను నమ్మించాలా, 2వది ఆయన సత్యాన్ని అనుసరించాలా, 3వది ఆయన బట్టి సంతోషించాలా, 4వది మన జీవితం అంతా ఆయనకు అప్పగించాలి. ఇదే విషయాన్ని మనం ఆసాఫ్ కూడా ఇక్కడ చేస్తున్నాడు. ఎక్కడ? 73వ కీర్తనలో ఆయన కూడా ఇలాగే దుఃఖపడుతుంటే ఆయనకి చెప్తున్నాడు. చదవండి 73వ కీర్తన 1 నుంచి 7 వచనాలు. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదముల జాడు కొంచెమే తప్పాను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటపడు. అంటే భక్తిహీనులు అంటే దేవుడు నమ్మని వాళ్ళు క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ దేవుని క్షమించలేమో అనారోగ్యంతో పాలై బెడ్ మీద గడ్డి మీద కూడా ఉండాలి. కానీ ఈడేమంటున్నాడు? భక్తిహీనులు క్షేమంగానే ఉన్నానైనా నేనేమి ఇట్టున్నానా? గర్వించు బట్టి నేను మత్సరపడితే మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు ఉంటదు. కావున గర్వము కటారములు వారు చుట్టుకుని ఉన్నది, వస్త్రములు వారు బలత్కారం ధరించుకుందరు. కొమ్ము చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానొస్తున్నవి. ఎగతాళి చేయొచ్చు బలత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తదురు, వారి నాలుక భూసంచారం చేస్తున్నది, వారి జనము వారి పక్షమున చేరును. ఇక్కడ ఆసాపు గడక ఇదే ప్రార్థన చేస్తున్నాడు. ఏదో నేనే బాగా మస్తిగా ఉన్నాను, అన్నీ ఉన్నాను, కష్టాలన్నీ నాకే వస్తున్నాయి, ఇతరులకు రాలేదు, వాళ్ళ భక్తి లేదు, ఏమి లేదు, ఆయన వాళ్ళు జల్సాగా ఉన్నారు, పుష్టిగా ఉన్నారు, వాళ్ళు అన్నీ చేస్తారు, నా విషయంలో వచ్చి ఏంటయ్యా ఇదేనే ఆసాపు ఏడుపు అక్కడ, ఇక్కడ దావీదు ఏడుపు ఇక్కడ. అందుకు వీళ్ళిద్దరికీ ప్రభువు సమాధానం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చెడ్డవాళ్ళని చూసి నువ్వు విసనపడకనైనా, దుష్కారం చేయవాళ్ళని చూసి నువ్వు మచ్చనపడకూడదు. వారు గడ్డి వల్లే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వల్ల వాడిపోదురు. ఎంత వాళ్ళు గర్వంగా నడిచని, ఎంత అపహాసం చేయని, ఏమైనా చేయని వాళ్ళు నిలిచి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి నువ్వేం చేయాలా? నువ్వు దేవుని సంతోషించు, దేవుని నమ్మిక ఉంచు, దేవుని సత్యాన్ని అనుసరించు, ఆయనకు నువ్వు అప్పగించుకో. ఈ విషయాల్లో మనం ఎక్కడ వెనకబడి ఉన్నామో ఈరోజు ప్రార్థన చేసుకుంటాం. ఎలా చేస్తున్నామంటే మనం
సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చదవండి. బీదలను ఎక్కించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దేశిగా ఎంచుకోను. చదవ సామెతలు 17:5. 17వ అధ్యాయం 5వ వచనం. ఐదు. ఈ మార్గముల యందు నా నడకను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవి ఎక్కి నా మాటలు ఆలకించుము. నేను సామెతలు నువ్వు వాక్యతం చదువుతావా? కరెక్ట్గా చదువుతాను. సామెతలు 17 చదువు. బీదలను ఎక్కిరించువారి వాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూసి సంతోషించేవాడు. నీవు బీదవారిని వెక్కిరిస్తే వారిని సృష్టించిన దేవుణ్ణి నిందించినట్లు. ఆ బీదలు అంటున్నారే, చింపిరి గుడ్డలు పెట్టుకున్నారే, ఇట్టున్నారే అంటున్నారే, వారికి అది లేదే ఇది లేదే అనుకున్నట్లయితే నువ్వు ఎవరిని ఎక్కిరిస్తావు? దేవుణ్ణి ఎక్కిరిస్తాను. వారు అలాగే కావాలి, వారు చేసిన దానికి తగిన ప్రభావం అలాగే పొందాలి. అటు వారిని దేవుడు నిర్దోషంగా ఎంచడు. వాళ్ళకి అట్లే కావాలే, వాళ్ళ ఆ దేవుడిని నమ్ముతారండి, వాళ్ళకి అలాగానే కావాలని వాళ్ళని నిద్రిస్తారు అనమాట, ఎక్కిరిస్తారు. దేవుడు వారి మీద తన కోపాన్ని తెచ్చుకొని నీ మీదకి రప్పిస్తాడు. ఆ వారిని మనం ఎక్కిరించినామంటే ఆ కోపాన్ని నీ మీదకి వచ్చేస్తాం అన్నమాట. కాబట్టి దేవుణ్ణి ఎల్లప్పుడూ దైవభయం కలిగి ఎవరిని వెక్కిరించకుండా అపాదించకుండా జాగ్రత్త పడాలి. నీ శత్రువే కావచ్చు, నిన్ను తిట్టే ఉండొచ్చు, నిన్ను కొట్టే ఉండొచ్చు, నిన్ను ఏమైనా చేయొచ్చు, కానీ నువ్వు వాడిని ఏం చేయాలా? వాడు పడతానే సంతోషించాలి కదా. తప్పని కొట్టాలి. పడిపోయినారు, నన్ను తిట్టారు, పడిపోయినారు, వాడి నోటు పడిపోయింది, ప్రాబ్లం ఉన్నాయి, వాడి నన్ను విరిగింది, ఆహాహాహా అని నవ్వాలి కదా. నవ్వాలి. అందువల్ల నేను చెప్తున్నాను సామెతల గ్రంథం 24:17. సామెతలు 24:17. నీ శత్రువు పడినప్పుడు నీ మనసును ఉల్లసింపకము, యెహోవాను చూసి అసహించుకొని వారి మీద నుండి తన కోపం. నీ శత్రువైనా కానీ పడినా కానీ ఆ పర్సన్ ఏం చేయాలా? సంతోషించకూడదు. వాడు తొలిగినా వాడిని నువ్వు వాడి గురించి సంతోషించకూడదు. మేము వారిని అసహించుకోకూడదు. ఎందుకంటే కొందరు దేవుని అభిషక్తులు దేవుని చేత ఏర్పరిచిన వారు వెక్కిరిస్తారనమాట. దేవుని మహాపతివ్రత మధ్య భక్తిరాలు ఎట్లు పోతుంది ఎట్లా పోతుంది, అది పడింది, కాలు ఇరిగింది, ఆహాహా అన్నీ కావాలా అని నవ్వుకుంటారు అనమాట. ముట్టుకుంటే తప్పకుండా శిక్ష వస్తుంది అన్నమాట. స్వయంగా తన వ్యక్తిగత జీవితంలో ఇలాంటి ఎన్నో అనుభవంగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దైవజనుల కుటుంబంలో పుట్టినందుకు కూడా అభిషేకుల పుట్టినందుకు, లేకపోతే ప్రార్థనా పనుల ఇంట్లోనూ కష్టాలు తొక్కాలు ఈ కాళ్ళు ఎరగడాలు ఇవన్నీ వస్తాయి. కానీ ఇతరులు చూసి వాళ్ళ పోదాలు కావటం జరిగింది, దాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చే బాగా జరుగుతుంది అనుకుంటానేమో. కానీ అది దేవుడు కోపము చేసుకుంటున్నాడు. అందువల్ల ఏం చేస్తాడో వాళ్ళిద్దరిని ఏం చేస్తాడైనా చీల్చి వేస్తా అంటాడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23-24. అక్కడ ఎక్కిరించినందుకు ఏం చేస్తాడు చూడు. ఎలీషా ప్రవక్త ఎంటుకలు ఉండవు. ఎలీషా ప్రవక్తకి ఏముండవు, ఎంటుకలు ఉండవు. మనం ఏమైనా ఎంత చేస్తాము? బోర్డు అంటాం, బోడుగుండని అంటాం కదా. బోర్డు అన్నాడు. ఎలీషా ప్రవక్త, ఆయన దేవుజనుడు.
ఆయన కంటిన్యూ లేవని వీళ్ళు ఇద్దరు పిల్లలు ఏం చేశారంటే ఒరే బోడరా ఎక్కుపోరా దిగిపోరా అంటారు. దానికి దేవుడు ఏం చేశాడో చూడు. 2వ రాజుల గ్రంథం 23-24. మరియు 2వ రాజుల గ్రంథమేనా? 22వ అధ్యాయం 23-24 వచ్చినాం. 2వ అధ్యాయం 23-24 వచ్చినాం. ఇశ్రాయేలు వారి తండ్రి దగ్గరకు రాగా ఇశ్రాయేలు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారి ఎదుట నిలవలేక పారిపోయేది. ఇశ్రాయేలు వారి దేశంలో చొరబడి మోయాబీయులకు హతము చేసిరి. ఏంది అతడు వేదాలకు ఎక్కి వెళ్ళాను. అతడు 2వ రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 23-24. చదువు గట్టి చదువు చదువు. అక్కడ నుండి అతడు బెతలోనికి ఎక్కి వెళ్ళాను. అతడు ప్రోవను పోతుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము బోడివాడ ఎక్కుపోమని అతని అపహాస్యము చేయగా అతడు వెనుక తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి 42 బాలులను చీల్చివేసెను. చూసావా? అయిపోయింది, చీల్చివేసేసింది. అయితే దేవుడిని ఎవరిని నడువ ఎలీషా ప్రవక్తను బోడివాడ ఎక్కిపోమని అపహాసం చేసేందుకు బాలురు 42 మందిని చీల్చేసింది. ఎలుగుబంటి వచ్చేసి. అందువల్ల మనం చిన్న చూస్తాం కదా, ఊర్లో ఎవరైనా పిచ్చోళ్ళు కానీ ఎవరైనా వచ్చి వాళ్ళ మీద రాళ్ళు వేయడం, వాళ్ళు ఏమైనా బోడిగుండు ఉంటే జుట్టుగా ఉంటే జుట్టు పెరగడం, లేకపోతే వాళ్ళను చూసి ఎగతాలు చేయడం, లేకపోతే వాళ్ళను ఏమైనా పిచ్చిదానాపు పిచ్చిదాన ఎట్లా అనడం, ఏదో చూస్తూ ఉంటాం కదా. ఆమె ఎలీషా ప్రవక్తను ఆడు ఉన్నప్పుడు ఈ పిల్లోళ్ళు వచ్చేసి బోడివాడ ఎక్కిపోము బోడివాడ ఎక్కిరమ్మని అపహాసం చేశారు. అప్పుడు ఎలీషా కోపం వచ్చి ఏం చేశాడు, ఆయన వెనక్కి తిరిగి చూసి వాళ్ళను యెహోవా నామమును బట్టి దేవుని నామమును బట్టి వాళ్ళు శపించినాడు. అప్పుడు ఏం చేసినాయి, 2 ఎలుగుబంట్లు వచ్చినాయి. ఎక్కడి నుంచి? అడవిలో వచ్చి. ఎంతమందిని చెప్పేసి చీల్చేసినాయి? 42 మంది పిల్లలను చీల్చి పారేస్తాయి బాలులను. ఎలీషా ప్రవక్తను బోడివాడ ఎక్కువమని అపహాసం చేసిన బాలురు మరణించారు. నీ ప్రవర్తన ఎప్పుడైనా దైవజనంలో దీవెన వచ్చే రాజులా ఉండాలి. వారు దీవిస్తే అది ఎప్పుడు దీవెనకరంగా ఉంటుంది. బాలురు తను అపహరించినందున ఎలీషా ప్రవక్త వారిని శపిస్తాడు. వారు వెంటనే మరణిస్తారు. కాబట్టి అభిషక్తులు ముట్టుకోవడానికి భయపడాలి. చేసిన పాపములకు తగిన శిక్షను అవరుగా తప్పదు. కాబట్టి మనం మోసపోకూడదు. ఇటువంటి విషయాల్లో మనం మోసపోకూడదు. మనం మోసపోతే ఏమవుతామో, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయాను. కాబట్టి మోసపోకుడి. మనం చేసేదంతా కరెక్ట్ అని మనం అనుకుంటున్నాము. మనలో చాలా తప్పులు ఉన్నాయి, చాలా పాపం ఉంది, చాలా కలరుషం ఉంది, చాలా వ్యసనం ఉంది, చాలా ఏముంది అపహరించుకునే గుణాలు ఉన్నాయి. అటువంటి గుణాలన్నీ ఉపవాస ప్రార్థనలో మనం తీసేయాలంటే మనకు ప్రార్థనా శక్తి ఉండాలి. ప్రార్థనా శక్తి అందులో ఉపవాస ప్రార్థనా శక్తికే మంచిది. కాబట్టి మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయిన. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం.
గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు అపహరించినావంటే నీకు అపవాసమే దొరుకుతుంది. నువ్వు వాళ్ళు సంతోషపెట్టావంటే నీకు సంతోషం ఉంటుంది. నువ్వు సత్యాన్ని కోరినావంటే సత్యం దొరుకుతుంది. నువ్వు యెహోవాను అప్పగించినట్లే నీకు నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పండుగ. ఇది ఎవరు జరిగింది? యాసేపును అతని సహోదరులు కలలు కనువాడా అంటూ అపహాసం చేశారు. యాసేపును ఏమన్నారు? వాళ్ళు తమ అన్నలు తమ్ముళ్ళు ఏమన్నారు? కలలు కనువాడా అని అపహాసం చేశారు కదా. అపహాసం చేసి ఏం చేశాడు దేవుడు? ఆదికాండం 37:19-20. ఆదికాండం 37వ అధ్యాయం 19-20. వారు ఇదో ఈ కలలు కనువాడా, కలలు కనువాడు వచ్చుతున్నాడు, వీరిని చంపి ఇక్కడ నుండి ఒక గుంటలో పారవేసి దుష్టమును వీరిని తినివేసినని చెప్పుదుము. అప్పుడు వీని కలయమును చూతుము రండి అని ఒకరితో మాట్లాడు. యేసేపు వాళ్ళకి అన్నం వేస్తాడు. మా అన్నలు అంతా గొర్రెలు మేపుకుంటారు, అదే అన్నం తీసుకొస్తారు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు? సోదరులతో కలిసి వీడు కళ్ళగలవాడు వస్తున్నాడు, యేసేపు దేవునికి ప్రియుడు. ఆ దేవుడు యేసేపు కళ్ళ స్వప్నం ద్వారా అనేక విషయాలు చెప్తా ఉన్నాయి కానీ బయలుపడుతూ ఉన్నాయని వాళ్ళు అన్నదమ్ములు గ్రహించలే. వాళ్ళ సొంత అన్నదమ్ములు ఏం చేశారు? యేసేపు శుద్ధ హృదయంతో యథార్థ హృదయంతో తను కన్న కళ్ళు వాటి భావను సదరులు చేసినాడు. ఒక కళ్ళు తన పాశాలు వేసి నిలబడింది, మిగిలిన పనులు వంగి దానికి రాష్ట్రంలో చూపుతానని సూర్యచంద్ర నక్షత్రం నాకు నమస్కారం చేశాయని కళలు చెప్పినప్పుడు అతన్ని ఏమంటారు? వీళ్ళంతా కళలు కనేవాడిని చంపి ఏం చేయాలి? మనము గుంటలో పారేయాలా? అప్పుడు ఈ కళ ఏమవుతుంది? మనం పోయి వాడికి నమస్కారం చేస్తామా అంటారు. సహోదరులు యేసేపు మీద కోపం వస్తుందని సహోదరులు అందరూ ఒక్క రోజున యేసేపు పాదం వద్ద సాగులు పడతాడు. దేవుడు ముందే యేసేపు ద్వారా బయలుపరచాడు. కాబట్టి సహోదరులారా, యేసేపును చూసి కళ్ళు కనువాడు వస్తున్నాడంటూ అపహాసం చేశారు. కొందరు ఇలాగే ఇదిగో దీర్ఘ ప్రసంగములు చేసేవాడు, దర్శనములు చూసేవాడు వస్తున్నాడంటూ అపహాసం చేస్తుంటారు. కానీ ఇటువంటి విశ్వాసం తగవు. యేసేపు సోదరుడు వీడు చాలా పెద్ద అద్భుతం అవుతాడని, మనం వీనికి దాసులు అవుతామని కలగలదా? వీరిని చంపి గుట్టులో పడివేసి కూడమృగము తినివేసిందని తండ్రితో చెప్దామనుకున్నారు. వీడు చనిపోతే వీని కళ ఎలా నెరవేరుతుందో చూద్దామని అనుకుని యేసేపును ఏం చేశారు? గోతులో పడేశారు. దేవుడు యేసేపును గోతులో నుంచి లేవనెత్తి ఐగుప్తు సింహాసనం కూర్చోబెట్టి ఇశ్రాయేలు దేశమంతటా ధాన్యం కరువు ఉంచినప్పుడు అతను తప్పడానికి ప్రయత్నించి అతని సహోదరులు వచ్చి యేసేపు పాదం వద్ద సాగులు పడినట్లు వాక్యం చూస్తాం. కాబట్టి అపహాసం చేయకూడదు. వాళ్ళ సొంత నువ్వులే వాళ్ళు ఏం చేశారు? అపహాసం చేశారు. మనుషులు నిన్ను అపహాసం చేస్తే కుంగిపోవద్దు. దేవుడు సెలవిచ్చిన మాటలను నిరర్థకం కాదు. ఆయన మాటను నన్ను సెలవిస్తే అది తప్పకుండా నెరవేరుతుంది. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ మార్గం వర్ధిల్లుతుంది. నిన్ను అపహసించే వారు నీవు సాగులు పడతారు. నీవు ఇతరుల చేత అలసపడితే అటు వారికి ప్రార్థించాలి. మనం ఆశీర్వాదం గురించేవారు అపహసించి సూచించే వారికి ప్రార్థించాలి. పగ తెచ్చుట దేవుని పని, ఫలము దేవుడే ఇస్తాడు. కాబట్టి ఇతరులను అపహసించే స్వభావముల నుండి తొలగేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇటువంటి అపహాస్యము అనే రోగాన్ని మన నుంచి తీసేసి వాడు మన శత్రువైనా కానీ మన మిత్రుడైనా కానీ ఎవరైనా కానీ వాడిని మనము ఏం చేయాలా? దేవుని సన్నిధానంలో ప్రార్థించి వారి నుంచి మనము విముక్తి పొందాలా. కాబట్టి యెహోవా మందసము దావీదుపురముకు రాగా సౌలు కుమార్తెకు మీకాలు కిటికీలను చూసి యెహోవా సన్నిధి గంతులు వేయచ్చు నాట్యమాడుతూ ఉన్న దావీదును కొనుగొని తన మనసులో అతన్ని హీనపరచను. ఎలా హీనపరిచిందమ్మా? మీకాలు తన భర్తకు దావీదును వెక్కిరిస్తూ నీలో ఇలాంటి అపహాసం చేసే స్వభావం ఉంటే తొలగించుకోవాలి, అటుది కీడుకు కారణం అవుతుంది. కొందరు బయటకు ఏమన్నారు కానీ మనసులో అనుకుంటారు. చూసావా? మన దేవుడు మనసులో ఉన్నది కూడా కనిపెడతాడు. మీకాల కిటికీలను చూసి
దావీదు ఏం చేసింది? ఏదీడు బిచ్చిగాడ మాత్రం దేవుడి మనసు ముందు ఎగురుతున్నాడు గుడ్లన్నీ ఇప్పి అనుకుంది. ఎక్కడ బయటికి చెప్పిందామా? చెప్పలా. అలాగే మళ్ళీ కూడా కొంతమంది మనసులో అనుకుంటూ ఉంటారు, ఏంది ఇటు సోది చెప్తాడు, ఏంది ఇటు చెప్తాడు, ఏంది వాడు చేస్తాడు, వాడి కథ ఏంది, ఈడి కథ ఏంది ఆలోచించుకుంటూ మనసులోనే ఆపాదించుకుంటాం. అటువంటి దురాత్మను కూడా మనలో వచ్చి తీసివేయాలి. మరి ఏదేమైనప్పటికీ మనం ఏం చేయాలా? యెహోవాను బట్టి సంతోషించాలా, ఆయన సత్యమును అనుసరించాలా, ఆయనకి ఏం చేయాలి? మనం సంపూర్ణంగా అప్పగించుకోవాలి. ఈ 3 విషయాల గురించి మనం ప్రార్థించుకుంటాం. ఈరోజు క్లుప్తంగా ఒక్కొక్కరు ప్రార్థించాలి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుతారు.